ఉన్నామా? వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నామా? సన్మాన కార్యక్రమాన్ని మల్లన్న గడప దొక్కి సాయం పొందిన వాళ్ళు దేశ విదేశాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన తీన్మార్ మల్లన్న మాదాపూర్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి గ్రామ ప్రజలు, మండల ప్రజలు, అన్నా చెల్లెలు, అక్క తమ్ములందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ రోజు అందరి నోట ఒకటే మాట ఉంది, ఏంటంటే మనకు మండలం కావాలి. మండలం అంటే ఎందుకంటే ఇది ఇప్పటి విషయం కాదు, ఒక 40-50 ఏళ్ళ విషయం ఇది. ఆ రోజు నుండి కూడా మాదాపురం అంటే చుట్టుముట్టు గ్రామాల నుండి దుర్గాపల్లి, వాసాల మరికెళ్ళి వచ్చి కూడా ఇక్కడ బట్టలు, బంగారం కొనుక్కుపోయే అప్పుడు. అందుకనే మన మండలం అయితే చుట్టుముట్టు గ్రామాలు బాగుపడతాయి, గిరిజన సోదరులు, హరిజన సోదరులు బాగుపడతారు. మన మల్లన్న మామూలు విషయం కాదు. ఇవాళ గెలిచిందంటే పెద్దల సభ అంటే మామూలే కాదు, 3 జిల్లాలకు, కాకపోతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి దగ్గర పోయి ఏ పని అంటే ఆ పని తీసుకొచ్చే వ్యక్తి అట్లా సూటర్గా తయారయ్యాడు. కాబట్టి అతన్ని మనము చాలా గౌరవించుకోవాలి. ముఖ్యంగా మనకు మండలం ఒకటి, మొదటగా మీ ఎమ్మెల్సీ ఫండ్ రాగానే ఒక ₹1 కోటి ఇస్తే మన గ్రామం సస్యామలం అవుతుంది. సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ, మిగతా చెప్పుకోవడం చాలా ఉన్నాయి. కాబట్టి ఇంకా ఉన్నాయి విషయాలు. కుల సంఘాల బిల్డింగ్లు ఉన్నాయి, ఆల్రెడీ పెట్టినాము, 2 పెండింగ్ లో ఉన్నాయి, అవి కూడా చేసుకోవాల్సి వచ్చిన అవసరం ఉంది. మన గ్రామం నుంచి పై స్థాయి పోయింది. కాబట్టి ఈ విషయాలు ఎవరైనా కోరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కోరుకుంటున్నాను, మొట్టమొదటగా ఇవి మనసులో పెట్టుకొని ఒక 1 year లోపల ఇది సాధిస్తామని చెప్పుకొని కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.